అక్షర స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇది కొన్ని కొత్తగా కూడా ఉంది. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇలా చూడలేదు. చాలా బాగుంది. వాళ్ళని ఎప్పుడైతే మన పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎప్పుడైతే మేము అత్తమామల దగ్గరే ఉన్నాము అని చెప్తామో అప్పుడు పిల్లలకి కూడా వాళ్ళ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అంటే మంచి ఒపీనియన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ డే విన్నారు, అలాగే ఫాదర్స్ డే విన్నారు, అలాగే చిల్డ్రన్స్ డే విన్నారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ డే అనేది ఒక శ్రీ అక్షర స్కూల్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇన్ని స్కూల్లో చూశాను కానీ ఎప్పుడు ఇంత సంతోషంగా పెద్దోళ్ళ గురించి వివరించడం చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా జరిగింది. ఈ అక్షర స్కూల్ ఫేమస్గా పేరు పొందింది. ప్రతి పేరెంట్స్కి మంచిగా లైఫ్ ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి స్టూడెంట్స్ కూడా నెంబర్ 1 స్టడీ బాగుంటుంది. బాగానే ఉందండి. పిల్లల సంతోషం ఉంది. బాగానే చదువుతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. 4th క్లాస్ అమ్మాయిని 3rd క్లాస్ దగ్గర నుంచి శ్రీ అక్షరాకే పంపిస్తున్నాను నేను. ఎంతమంది వచ్చినా ఎక్కడికి పంపిలా. ఇక్కడ చదువు కనుక బాగుంది, మాకు ఇష్టమై ఇక్కడ పంపిస్తున్నాం మేము. అక్షర యాజమాన్యానికి ధన్యవాదాలు. మనవాళ్ళు ఇద్దరు ఇక్కడే చదువుకుంటున్నారండి. శ్రీ అక్షరాలో నిపుల్పల్లి రిషిక్, నిపుల్పల్లి రిషిక్ ఇద్దరు 2nd క్లాసు 4th క్లాసు అయితే బాగానే మంచిగా చదువుకుంటున్నారు. అయితే ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాలు పెట్టారండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంత వెనక ఉన్న మా లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చారంటే మీరు మీ యాజమాన్యం ఎంతో చెప్పుకోదగిందని నాకు చాలా సంతోషంగా ఉంది. మీ యాజమాన్యానికి మరొకసారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ స్టడీ బాగుంది, పిల్లల మెయింటైన్ బాగుంది. బాగా అక్షర స్కూల్ అనేది మంచి పేరులో ఉంది. పిల్లలకు కూడా బాగా ఎడ్యుకేషన్గా ఉండాలి. ఉద్దేశం బాగుంది. ఇలా తాతయ్యలు అమ్మమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. And today we have gathered here to show our appreciation for everything they do for us. This day has threefold purpose: to honor grandparents, to give grandparents an opportunity to show how for their children, to help grandchildren become aware of information and guidance older people can offer. Now, my friend Rashtriya Ganta. Now, I would like to invite our correspondent sir. Sir, please come on to the dais. Thank you, sir. Now, I would like to invite our academic director, Jyoti ma'am. Please come on to the dais. Now, I would like to
వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరికీ నా నమస్కారం అండి. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా ఎమోషనల్గా సెంటిమెంటల్గా అనిపిస్తుంది గ్రాండ్ పేరెంట్స్ అంటే. ఎందుకంటే నా జీవితంలో నా ఎదుగుదలలో మా నాయనమ్మ తాతయ్య, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ చాలా మంచి రోల్ ప్లే చేశారు. ఎందుకంటే మనం చాలా విషయాలు చూసే నేర్చుకుంటాం. మాది కంబైన్ ఫ్యామిలీ అవటం వల్ల లక్కీగా చాలా ఇయర్స్ నేను వాళ్ళ దగ్గర చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. పిల్లలు ఏదైనా చూస్తే నేర్చుకుంటారని అంటాం కదా, చిన్న చిన్న పనులు చేయటం కానివ్వండి, మంచి చెడు చెప్పడం కానివ్వండి, లేదంటే ఇంట్లో చిన్న కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వంట కార్యక్రమాలు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, మన గ్రాండ్ పేరెంట్స్ మన కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ పిల్లలు చూసే నేర్చుకుంటారండి. నేను నా లైఫ్లో నాకే జరిగిన ఒక 2 సంఘటనలు మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ అమెరికాలో జాబ్ వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ప్లేస్లో జాబ్ వచ్చిందండి. చాలా ఇయర్స్ బ్యాక్ 2009లో. ఆ ప్లేస్లో ఇండియన్స్ కూడా పెద్దగా ఉండేవారు కాదు. నేను వెళ్ళినప్పుడు అమెరికా వేరు, ఇప్పుడు అమెరికా వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరు ఫ్యామిలీస్లోనూ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒమహా అనే చిన్న ప్రదేశంలో జాబ్ వస్తే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఎవరు తోడలేరు, ఒక ఇంట్లో నేను ఒక్కదాన్ని. అప్పటిదాకా నా లైఫ్లో నేను ఎప్పుడు ఒంటరితనం ఏంటో నాకు తెలియదు. పెద్ద కుటుంబంలో పుట్టాను, మంచిగా చదువుకున్నాను, నా చదువు అంతా కూడా ఇంట్లోనే సాగింది. సడన్గా అమెరికా అవకాశం వచ్చి వెళ్ళాను. ఆ రోజు నాకు ఎక్కడ లేని దుఃఖం, ఏడుపు అన్నీ ఉంచుకొస్తున్నాయి అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు లైఫ్లో ఒంటరిగా లేను, ఒంటరితనం అంటే ఏంటో తెలియదు. చాలా ఏడుపు వస్తుంది. ఇండియా కాల్ చేశాను అనమాట. మా నాయనమ్మ కూడా తీసుకుని మాట్లాడారు. ఆ రోజు మా నాయనమ్మ గారు ఒక మాట చెప్పారు. అలాంటి మాట చెప్పడానికి చాలా జ్ఞానం, విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో, చాలా విజ్డమ్ ఉండాలండి. నువ్వు ఎప్పుడు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంటే వాళ్ళే నీ కుటుంబ సభ్యులు, తోబుట్టువులు అనుకో, నీకు ఎప్పుడు బాధ కలగదు అని చెప్పారండి. స్కూల్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, మంచి అవేర్నెస్ ఉన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టాం అనమాట. ఏదైనా అసలు కంటే ఒకటి ముందు అని అంటారు, అది మన నానుడి ఎప్పుడు కూడా. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు నేను చిన్నప్పుడు కూడా మా నాన్న కొట్టేవాడు, మాటగా తెచ్చేవాడు. ఏం దిగావు వాడిని కొడుతున్నా అంటారు. ఏదన్నా గ్రాండ్ పేరెంట్స్ కి మన వాళ్ళకి ఉన్న సంబంధం అతీతమైంది. దానంత ఇది ఏ సంబంధం కూడా పోల్చలేదు. చూస్తూ ఉంటారు, బయటేసుకొని చెప్తా ఉంటారు, ఆకలి ఎక్కువ మంది అమ్మమ్మ తక్కువ వస్తూ ఉంటారు, తాతలు ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అది చూడంలో మేము కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్ తీసుకెళ్ళిపోతా ఉంటాం. అదే మా తాత కూడా నన్ను ఇలా తీసుకెళ్ళేవాడు, మా అమ్మమ్మ ఇలా కొట్టేది, మా తాత ఇలా వేసుకునేవాడు అని ఈ విధంగా చెప్తా ఉంటాం. ఆ ఫీలింగ్స్ వేరు. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మా తాత మా అందరం ఒకసారి గుర్తు చేసుకున్నట్టుకుంటా ఉంటుంది అన్నమాట. కంపల్సరీగా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మేము చదవని అంటూ ఉంటాం, పేరెంట్స్ చెప్తా ఉంటాం. కానీ వాళ్ళు రోజు కొంచెం ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి మేడం గారు చెప్పినట్టుగా. కానీ ఈరోజు చాలా తక్కువైపోతా ఉన్నాయి. ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళు, మీకెద్దరు మా ఎదురు అన్నట్టు. Parents, all the students and teachers. గ్రాండ్ పేరెంట్స్ డే అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఇంతకంటే ఇప్పుడు కూడా మనం గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేట్ చేస్తున్నాం. గ్రాండ్ పేరెంట్స్ అనగానే పూర్వకాలంలో ఒక ఇంట్లో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, నాన్న, బాబాయి అనే కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్దల యొక్క మాట వాళ్ళ పిల్లలు వినేవాడు, వాడు చెప్పినటువంటి మాటలు వాళ్ళ పిల్లలు వినేవాడు. కానీ కాలక్రమంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వలన చాలామంది పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఓల్డ్ హోమ్స్లో వేయడం మొదలుపెట్టారు. దానికి అనేక కారణాలు ఉన్నాయనుకుంటే వేరే విషయం. కానీ ఇప్పుడు ఓల్డ్ పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ కనపడతారు.
నాన్న అమ్మ పిల్లలు 3 పేరెంట్స్కి వాళ్ళకి ఒక 30% పెద్దల్ని గౌరవిస్తూ అందరూ. అయితే మనం పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే తల్లికి వందనం అనేది ఉదయం లేవడంతోటే తల్లిదండ్రులకి పిల్లలు పాదాలుగా నమస్కారం చేయడం అనేది ఒక మంచి ఆశయం. అది ఎంతమంది చేస్తున్నారు అనేది తెలియదు. అది తప్పనిసరిగా ఇక స్కూల్లో జరుపుతూనే ఉంటారు, అది చేయాలమ్మా అని. కానీ ఇంటికి వెళ్ళి ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ అమ్మా నాన్నలకే తెలియాలి. తల్లికి నమస్కారం చేసి మొదలుపెట్టి ఆ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది అని పూర్వకాలంలో పెద్దలు చెప్పేవాడు, గ్రాండ్ పేరెంట్స్ చెప్పేవాడు. మరి ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ లేని ఇళ్లలో తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకొని చెప్తా ఉంటారు. ప్రతి విషయం కూడా పిల్లవాడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు. తండ్రి ఏం చేస్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలను కూడా క్రమశిక్షణలో పెంచడం నేర్చుకోవాలి. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే మాట, దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ని, మీ పేరెంట్స్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నాన్నమ్మల్ని మీరు ఓల్డ్ హోమ్లో పెట్టద్దు. దయచేసి మీ దగ్గరే ఉంచుకొని వాళ్ళ యొక్క చివరి దేశ జీవితాన్ని ఆనందంగా గడిపేటట్టు చూడాలి. అదే నా యొక్క కోరిక. అందరికీ మీ అందరూ అడగగానే వచ్చినందుకు ధన్యవాదములండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చిల్డ్రన్స్ డే తరఫున చిల్డ్రన్స్ కి మీకు చిల్డ్రన్స్ డే విషెస్ చెప్తున్నామండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అండి, యాక్చువల్గా మీరు వెన్నెముక్క లాంటి వాళ్ళు, ప్రతి ఇంటికి మీరు వెన్నెముక్క లాంటి వాళ్ళేనండి. ఎందుకంటున్నామంటే ప్రతి చిన్నపిల్లలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు నేర్చుకోవాల్సింది మీరిచ్చే. మీరు లేకుండా వాళ్ళ అమ్మా నాన్న లేరు కదండి, ప్రతి బాధ్యత మీదే అవుతుంది. సో అందుకనే మిమ్మల్ని వెన్నెముక్క అంటున్నాను. ప్రతిదీ చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే, ప్రజెంట్ ఇప్పుడున్న ప్రపంచంలో జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ అయిపోయాయండి. బట్ జాయింట్ ఫ్యామిలీస్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకవేళ పిల్లలకి ఆరోగ్యం బాగాలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. బట్ మీరేం చేస్తారండి, చిన్న చిన్న చిట్కాలు వాడతారు. అవి మాలాంటి అంటే మీకు కాదండి, కొంతమంది అవన్నీ చాదస్తాం వెనకటి పద్ధతులు అంటారు. బట్ అవి ఉపయోగించడం వల్ల పిల్లలకి కూడా చాలా ఆరోగ్యం అండి. మెడిసిన్ వల్ల పిల్లలు ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బట్ నేను ఉపయోగించే చిన్న చిన్న చిట్కాల వల్ల అవి చాలా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీరు పెట్టే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరన్నీ ఏంటి వెనకటి ధాన్యాలు, సిరిధాన్యాలు అవి తినమని అంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్స్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ మీదే ఉంటుంది. బట్ కాబట్టి మీరు పెట్టే కొంచెం మీరు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధగా పేరెంట్స్ తో పాటు మీరు కూడా కేర్ తీసుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు చలికాలం రాగానే వెంటనే అటాక్ అయిపోతున్నారు పిల్లలు. అలాంటివి జరగకూడాలి అంటే కొంచెం కూడా కేరింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నాం అనుకుంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనే అంతవరకే ఉంటారు. పేరెంట్స్ కొంతమంది ఆడుకుంటున్నావా అప్పుడే స్టార్ట్ చేసేవా అని అంటాం. బట్ మీరేం చేస్తారు, వెనక చేసుకొని ఇప్పుడుదా చదువుకున్నాడు ఇప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేశారని అంటారు. మీరు ఇచ్చింది అదే కదండి. అలానే పిల్లల్ని వెనక తీసుకుంటే చెప్పట్లేదు, బట్ వాళ్ళు కూడా చదువుకోవాలి, అన్నింటిలో ముందుగా ఉండాలి అడుగుతున్నారండి. మీరు ప్రతి దాంట్లో ఉన్న స్థితిలోనే ఉంటారు. వెనకటి కాలంలో ప్రతి ఇంట్లోనూ కళాలు జరగడం లాంటి ఇట్లాంటివన్నీ ప్రజలకు సాధించారు. ఇప్పుడున్న వాళ్ళకి అంతా మోడల్ చాలా అయిపోయాయి. కాబట్టి మీరు కొంచెం మీ పిల్లలకి హై స్కూల్ పిల్లలు కూడా ఉంటారు కదా, మీరు వాళ్ళకి కూడా చెప్పండి వెనకటి పద్ధతులు పాటిస్తే కొంచెం అన్ని అనారోగ్యాలు అలాంటివి తెలుసుకుంటా ఉంటాయి. కళాం అనేది ఎందుకు జరుగుతున్నామని ముందు యాంటీబయాటిక్స్ ఇంట్లో రాకుండా ఉంటాయి, చిన్న చిన్న వైరస్ రాకుండా ఉంటాయి. కుమారి పద్ధతి ఎందుకు రాసుకుంటామని అది కూడా. ఈరోజు
పుట్టగానే కేర్ టేకర్ పెట్టి కొంచెం వయసు రాగానే వాళ్ళని ఎందుకంటే ఆయాగా చూసే వాళ్ళని పెట్టి తల్లిదండ్రులకి ఖాళీ లేక సమయం లేక కొన్ని సమస్యల్లో ఉండి వాళ్ళని కేర్ తీసుకోలేక హాస్టల్లో పెట్టి ఎదిగిన తర్వాత దూరదేశాల్లో కాలేజీలో పెట్టి ఈరోజు మదర్స్ డే ఫాదర్స్ డే వస్తున్నాయి అంటే తల్లిదండ్రులను మనం గుర్తు చేయడం కోసమేగా. అలాంటిది ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా అమ్మమ్మ తాతయ్య అంటే అది ఎక్కడో ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు లేరా అనుకుంటాం. కానీ వాళ్ళని కూడా ఈ స్కూల్లో బయటికి తీసుకొచ్చారు అంటే వెలుగులోకి తీసుకొచ్చారని అర్థం. ఎక్కడో అడుగున ఉన్న వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అక్షర స్కూలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మమ్మ తరగతిలో ఉండడం వచ్చినా తీసుకెళ్ళిద్ది ఉండుద్ది. ఎందుకంటే బాబు కాలేజీ పని మీద దూరదేశాలు వెళ్తున్నాడు కదా, అమ్మ నువ్వు ఉండమ్మా అని పిలిచేవాళ్ళు. అన్నిటికీ కట్టుకున్న ఇళ్లలో సోఫా పెట్టడం ఖాళీ ఉంది, డైనింగ్ టేబుల్ వేసుకోవడం ఖాళీ ఉంది, దేవుని మందిరాన్ని ఖాళీ ఉంది. ఎందుకంటే ఆయనకి నోరు లేదు అడగడానికి అందుకు. కానీ కని పెంచిన తల్లిదండ్రులను పెట్టడానికి అంత అపార్ట్మెంట్లో కూడా చోటు లేదు. కానీ ఇవన్నీ గుర్తు చేస్తున్నందుకు మీకు ఇంత ఫస్ట్గా చెప్పారు అమ్మమ్మ వాళ్ళ గురించి, నాయనమ్మ వాళ్ళ గురించి. ఈ ఏజ్ కూడా వాళ్ళని తలుస్తున్నారంటే మన కళ్ళ ముందే మన చిన్నపిల్లలకు ఉందా అవకాశం? నాయనమ్మని కలవపోయే అమ్మ పండగకి అంటే ఆపవే ఏం పిలుస్తాం కానీ వాళ్ళ దగ్గర చేసేదే ఉంది కానీ అంటారు. కానీ వాళ్ళు ఇక్కడ లేరే అని బాధపడుతూ ఎంతో ఇదిగా చెప్పారు మేడం గారు. నాకు చాలా నచ్చింది ఈ మాటలు. ఎందుకంటే ఈ స్కూల్ తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రతిదాన్ని ఎక్కడో మరుగున పడిపోయిన దాన్ని కూడా తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఆశ్రమాల్లో ఉన్న చోటు మన అపార్ట్మెంట్లో లేదమ్మా, అదే ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులనే దగ్గర పెట్టుకోండి, మగపిల్లల కన్నా తల్లిదండ్రులనే పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి ఏళ్ళ ఏజ్కి చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్లో పిల్లలకి స్నేహం, 10వ క్లాస్లో ఉన్న కాలేజీ పిల్లలకి స్నేహం, 60 ఏళ్ళు వచ్చిన ఇద్దరు కూడా విప్రాయాలు అయినా కూడా వాళ్ళమ్మకి వీళ్ళమ్మకి స్నేహం. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ చెరువు పని చేస్తారు. మనం జాబ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మనకెంతో ఉపయోగపడతారు. అయ్యో చేసి వస్తున్నారు, వాళ్ళు రాగానే అమ్మాయి రాగానే టీ వేడి చేయాలనో, అబ్బాయి రాగానే కాఫీ వేడి చేయాలనో తల్లిదండ్రులు ఎంతో భావిస్తారు. కానీ దాన్ని అందుకుని అడగడం మనకే లేదు. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఏదైనా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. ఇవన్నీ వంట సామాన్లు ఇవన్నీ చూస్తేనే ఒక స్టేజ్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు కుకింగ్ నుంచి. వాళ్ళందరికీ ఒక చిన్న గేమ్ ఎవరైనా హోటల్స్ అరేంజ్ చేశాము. ఆ గేమ్స్ తర్వాత చిరు సత్కారం ఇతర విద్యా సంస్థల నుంచి మీ మనవళ్ళు మనవరాలతో చిరు సత్కారం అంటే అందరు గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. ఈ 2 గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక కామన్ గేమ్ ఉందండి, మ్యూజికల్ చైర్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు కదండి, లేదా ఎక్కడైనా చూస్తుంటారు. అలాంటి అవకాశం మీకే ఇస్తున్నాం. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది కదా. సో ఈ చిన్ననాటి రోజుల్ని ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటూ ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ We think all the fun.
Kavya. I am 10th class. Today is 14th November. We are celebrating Children's Day. It is the birthday of Pandit Jawaharlal Nehru, the first Prime Minister of India. Children's Day is a very happy day. I wish you all a happy Children's Day. Thank you. Third class Pujita. నేను 3వ తరగతి చదువుతున్నాను. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఈ వేడుకలు బాలల దినోత్సవం జరుపుకుంటాము. నేను ఈ పిల్లలంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించేవాడు. అందుకే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాము. Respected principal, teachers and my dear friends, first of all, I wish you a very happy Children's Day, and I would like to thank my class teachers for giving me an opportunity to speak about this special day. Children's Day is celebrated on 14th November in India. It is the birthday of Pandit Jawaharlal Nehru. He was India's first Prime Minister. He loved children very much. Children called him Chacha Nehru. It is a day to show love and care for all children. Schools celebrate this day by organizing fun activities like games and performance. On this day, teachers also give chocolates and gifts to the children. The importance of children's rights and education. A day of joy and the 4th anniversary was celebrated as Children's Day. He loved children very much and said children are the future of our nation. Children also love Nehru and they called him Chachaji. Classes in our campus as the Children's Day special for the 6th and సౌండ్ తగ్గించు.
take an important role of doctor. Thank you. చెప్పుకోబోయేది ఏంటంటే పద్యాల గురించి డిస్కస్ చేద్దాం. మీలో పద్యాలు అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే, ఒక పద్యం గురించి డిస్కస్ చేద్దామా? ఓకే మ్యామ్. సింహాసనమున సునకమున కూర్చుండబెట్టి శుభలగ్రమున ధోరణకు పట్టము కప్పిన దాని వెనుకటి గుణమేలా మారు వినరా సుమతి. దీని అర్థం ఎంతమందికి తెలుసు? సింహాసనం మీద పెట్టిన దాని మీద పట్టం కప్పిన దాని మీద మాత్రం మారు. Give claps to her. ఉప్పు కప్పు రంగు నక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ.
and it is specific. Example, school bus, college buses, etc. We know about bees. They need our energy. They are looked so thinly because they have very fair to yellow from our sun. Their bodies do not have yellow. In summer months, we perfect to sleep terraces are open area. అంటే మనం ఎండాకాలంలో పర్ఫెక్ట్గా పడుకోవాలంటే మనం టెర్రస్ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే మంచిగా చల్లటి గాలి వచ్చింది. At night time observe the sky. Those whole sky visible to make twinkling objects. అంటే మనం పడుకున్నప్పుడు పైకి చూస్తాం కదా, పైకి చూసినప్పుడు twinkling stars అనేవి కనిపిస్తాయి. Along the bright object we see the moon of the almost days that known as the bodies. అంటే స్టార్స్ తో పాటు మనం మూన్ కూడా చూస్తాం. మూన్ అండ్ అదర్ బాడీస్ అంటే ఇంకా చిన్న చిన్న కనిపిస్తాయి కదా, తిని పార్టికల్స్ లాంటివి అది కూడా చూస్తాం. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జన్మనిచ్చి పెంచిన తల్లి తమ్ముడే దేవత. మనకు జన్మనిచ్చి పెంచిన క్షణము తిరిగి రాదు. కాలమును పెట్టుడు గడపపోకు. దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలి నీళ్ళు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. జరిగిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడు పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రీ మీన్స్ ట్రీ, కోన్ మీన్స్ యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్. Trigonometry means the three angles are there. The trigonometry father name is Hippocrates. Trigonometry based on the right angles, triangles to show the relation between the angles and the sides. म्यूजिक देंगे And this point intersect at O. And next, if this one is E, AOC plus, here given that AOC plus angle BOE is equals to 70 degrees. Angle AOC plus angle BOE is equals to 70 degrees. Here they given the Newton's law of motion. First law of inertia. An object will remain rest or state uniform motion. It is called inertia. Example: a saucer ball sitting in a green field. It is someone push or someone kicks that ball still and still that's moving. Second law, motion of the body move. An acceleration of the body moves that. అండి అక్షర స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇది కొంచెం కొత్తగా కూడా ఉంది. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇలా చూడలేదు. చాలా బాగుంది. వాళ్ళని ఎప్పుడైతే మన పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎప్పుడైతే మేము అత్తమామల దగ్గరే ఉన్నాము అని చెప్తామో అప్పుడు పిల్లలకి కూడా వాళ్ళ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అంటే మంచి ఒపీనియన్ ఉంటుంది. అలాగే ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. నేను వాడి ఇంటికి వచ్చాక అంతగా చెప్పకపోయినా బాగా క్యాచ్ చేస్తాడు. ఏదైనా చెప్పగానే వెంటనే క్యాచ్ చేస్తాడు. అలాగే వాళ్ళ నాయనమ్మతో వాడికి ఉన్నది చాలా మంచి రిలేషన్షిప్. దేని పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ నాయనమ్మ రాగానే ముందు అన్నం పెడతారు, అన్నీ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ డే విన్నారు, అలాగే ఫాదర్స్ డే విన్నారు, అలాగే చిల్డ్రన్స్ డే విన్నారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ డే అనేది ఒక శ్రీ అక్షర స్కూల్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేశారు. ఇది చాలా అద్భుతమైన చాలా బాగా అనిపిస్తుంది. ఒక పెద్దవాళ్ళందరినీ కనుమరుగైపోతున్న ఈ యొక్క ఏదైతే ఉందో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ని ఇలాగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలని అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అక్షర స్కూల్ వాళ్ళకి పేరు పేరు మీద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చాలా నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇన్ని స్కూల్లో చూశాను కానీ ఎప్పుడు ఇంత సంతోషంగా పెద్దవాళ్ళ గురించి వివరించడం చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది. ఇంకా నేను వేరే ఊరి నుంచి వచ్చాను, మా మనవడి గురించి. ఒంట్లో బాగాలేదు కానీ వచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చిన తర్వాత. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా జరపాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్కి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఉంది అంతా హ్యాపీగా జరిగింది. ఈ అక్షర స్కూల్ ఫేమస్గా పేరు పొందింది. ప్రతి పేరెంట్స్కి మంచిగా లైఫ్ ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి స్కూల్ స్టూడెంట్స్ కూడా నెంబర్ 1 స్టడీ బాగుంటుంది. అందరూ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాగా కోరుకునేది అదే కావచ్చు. అంతేగాని అన్ని వెళ్ళడం కాదు. అక్షర స్కూల్ అంటే ఫేమస్, నేషనల్ ఫేమస్లోకి వచ్చేసింది. ఉన్నంతసేపు అక్షర స్కూల్ ఎప్పుడు నడుస్తూనే ఉండదు. బాగానే ఉంది. ఇప్పుడు చెప్పండి. బాగానే ఉంది, నచ్చింది. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ప్రోగ్రామ్ బాగానే ఉందండి. పిల్లల సంతోషం ఉంది, బాగానే చదువుతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, బాగానే ఉందండి. మీ అందరికి వందనాలు. చాలా సంతోషం. మాది దొడదేవరపాడు గ్రామం అండి, వేర్లపాడు మండలం. నేను మా పాప బాబు ఇద్దరు, మనవడు మనవరాలు. పాప పేరు వింజ, ఫస్ట్ క్లాసు నందు. బాబు ఫస్ట్ క్లాసు, అమ్మాయి 4th క్లాసు. అమ్మాయిని 3rd క్లాస్ దగ్గర నుంచి శ్రీయక్షరాకి పంపిస్తున్నాను నేను. ఎంతమంది వచ్చినా ఎక్కడికి పంపిలా. ఇక్కడ చదువు కనుక బాగుంది, మాకు ఇష్టమై ఇక్కడ పంపిస్తున్నాం మేము. అక్షర యాజమాన్యానికి ధన్యవాదాలు. మాది సద్దాపురం అండి. నా పేరు నిపుల్పల్లి కుమారి. మా మానవాళ్ళు ఇద్దరు ఇక్కడే చదువుకుంటున్నారండి శ్రీయక్షరాలో. నిపుల్పల్లి రిషిత్, నిపుల్పల్లి రుష్మిత్ ఇద్దరు 2nd క్లాసు, 4th క్లాసు. అయితే బాగానే మంచిగా చదువుకుంటున్నారు. అయితే ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాలు పెట్టారండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది, మాకు హ్యాపీగా ఉంది. మీ అందరికీ నా నమస్కారం. శ్రీయక్షర యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గౌరవింపబడదగినవి 2 వృత్తులు. ఒకటి డాక్టర్ వృత్తి, ఒకటి ఉపాధ్యాయ వృత్తి. ప్రతి ఒక్కరు చేయెత్తి నమస్కరించే వృత్తిలో మీరున్నారు కనుక నాకెంతో చాలా ఇదిగా ఉంది. మీరే ఇంత వెనక ఉన్న మా లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చారంటే మీరు మీ యాజమాన్యం ఎంతో చెప్పుకోదగిందని నాకు చాలా సంతోషంగా ఉంది. మీ యాజమాన్యానికి మరొకసారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు ఏటా కూడా సంవత్సరం పేరెంట్స్కే ఉంటాయి ఇలాంటి అవకాశం. కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారంటే మీరు పెద్దలంటే ఎంత గౌరవమో, మీ విద్య అంటే ఎంత చాలా ఇదిగా ఉంటుందని ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలిద్దరినీ కూడా ఇక్కడే ఎప్పటి నుంచో చేర్పించాము. ఇంకా అనేక మంది ఇంతకు 10 ఇంతలుగా ఈ యాజమాన్యం అభివృద్ధి చెందాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మరి ఒకసారి చెప్పుకుంటూ ముగిస్తున్నాను. బాగుందండి, స్టడీ బాగుంది, పిల్లల మెయింటైన్ బాగుంది. బాగా అక్షరాకు స్కూల్ అనేది మంచి పేరులో ఉంది. పిల్లలకు కూడా బాగా ఎడ్యుకేషన్గా ఉండాలి, ఉద్దేశం బాగుంది. ఇలా తాతయ్యలు అమ్మమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెనకటి కాలం అంతా గుర్తు చేసినట్టు వాళ్ళకు కూడా పెద్దరికంగా వాళ్ళ ఎలా గౌరవించాలో వాళ్ళకు కూడా తెలుసుద్ది. పెద్దవాళ్ళని ఎంత గౌరవించాలనేది పిల్లలకు కూడా నేర్పినంత సంతోషంగా అందరికీ ఫీల్ అవుతున్నారు. పిల్లలు కూడా సెలవు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. చాలా బాగుందండి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి మీ ఎంకరేజ్మెంట్ మాకు అందించినందుకు మాకెంతో సంతోషంగా ఉందండి. మా అక్షర స్కూల్ యాజమాన్యం తరఫున మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీరేం చెప్పాలి? అందరికీ నమస్కారం అండి.
మా అక్షర స్కూల్లో ఇలాగే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు చాలా గొప్పదైన గ్రాండ్ పేరెంట్స్ డే కూడా నిర్వహించాము. అందరూ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చారు. చాలా సంతోషంగా వాళ్ళు గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పిల్లలతో మా స్కూల్ తరఫున సన్మానం కూడా జరిగింది. అందరూ గ్రాండ్ పేరెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా అక్షర స్కూల్ నుంచి మేము ఎప్పుడూ జరుపుతూనే ఉంటాము. సో మీ అందరి సహకారం మా అక్షర స్కూల్కి ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా అక్షర స్కూల్ మేనేజ్మెంట్కి ఇలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. గట్టిగా శ్రీ అక్షర స్కూల్ యాజమాన్యం తరఫున పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ డే అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము చూసి ఎంతో ఆనందపడిపోయాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఏరియాలో ఎక్కడా ఎవరూ చేయలేదు. అది జ్యోతి మేడం గారు, శ్రీ రామారావు గారు వీరి యొక్క ఆధ్వర్యంలోనే మా ప్రధానోపాధ్యాయురాలు వందనా గారి యొక్క సమక్షంలో చాలా గ్రాండ్గా జరిపించారు ఈ కార్యక్రమంలో మోరల్ వాల్యూస్ కూడా కొన్ని పిల్లలకు తెలియజేశారు. ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి అనేటటువంటి విషయాల్లో వాళ్ళకి చక్కటి అవగాహన కల్పించి నేటి సమాజంలో ఎలాంటి వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారో గమనించుకొని పిల్లల తల్లిదండ్రులకై తగినటువంటి సలహాలు, సూచనలు జ్యోతి మేడం గారు, శ్రీ రామారావు గారు అందించారు. వందనా మేడం గారు విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఎంతో చక్కగా తీర్చిదిద్దాలి. తర్వాత పేరెంట్స్ అందరూ కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండకుండా ముసలి వాళ్ళను తమ దగ్గరనే ఉంచుకోవాలని చెప్పేసి చక్కటి సలహానిచ్చినందుకు ధన్యవాదాలు.